మొత్తానికి జెప్టో స్టోర్లో అయితే మనం జాయిన్ అయిపోయాం కదా. ఇవాళ జెప్టో స్టోర్కి అయితే డైరెక్ట్గా వచ్చేసాను. ఈ జెప్టోలో ఒక రోజంతా వర్క్ చేస్తాను. అరౌండ్ 8 to 9 అవర్స్ అయితే వర్క్ చేస్తాను. ఈ 9 అవర్స్లో ఎంత మనీ ఎర్నింగ్ చేస్తాను, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. సో ఇది జెప్టో స్టోర్, ఒకసారి చూడండి. ఇక్కడ చాలా స్పేసియస్ వెహికల్ పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ ఏరియా అంటూ ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే. ఎక్కడైనా సరే వెహికల్ మనం పార్కింగ్ చేసుకోవచ్చు. లోపల డ్రింకింగ్ వాటర్, ఛార్జింగ్ సాకెట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ చూపిస్తాను. ముందైతే మనం వర్క్ అయితే వెళ్ళిపోదాం. మనం వర్క్లోకి వెళ్ళాలంటే ముందైతే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నాం అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్స్ బుక్ చేసుకుంటాం ముందైతే. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:44 అవుతుంది. జెప్టో యాప్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మనం ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఈ చిన్న బటన్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయాలి. బట్ స్లాట్స్ బుక్ చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళలేము. అందుకోసమే ముందు స్లాట్స్ బుక్ చేద్దాం. ఇక్కడ స్లాట్స్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్లాట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. నేను 7 to 9, అలాగే 9 to 11, అలాగే 11 to 1, అలాగే 1 to 3 మొత్తం 4 స్లాట్స్ అంటే 8 అవర్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను. ఇందులో 2 పీక్ స్లాట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ గోల్డ్ కలర్లో కనిపించేది పీక్ స్లాట్, ఒకటి నాన్ పీక్ స్లాట్. బుక్ దీనిపైన ట్యాప్ చేస్తే బుక్ అని కనిపిస్తుంది. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ బుకింగ్. సక్సెస్ఫుల్గా 4 స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్లోకి అయితే వెళ్దాము. సక్సెస్ఫుల్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ చూడండి వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుంది. సక్సెస్ఫుల్గా లాగిన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది కాబట్టి స్టోర్ లోపలికి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం. ఈ వ్యూ మొత్తం కూడా గోప్రోలో మీకు అయితే చూపిస్తాను. ముందైతే జెప్టో స్టోర్ లోపలికి అయితే వెళ్దాం. స్టోర్ లోపలికి రాగానే మీకు ఇలాంటి ర్యాక్స్ అయితే కనిపిస్తాయి. ప్రతి స్టోర్లో ఇలాంటి బ్లూ కలర్లో ర్యాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వీటినే బిన్స్ అని అంటారు. జెప్టో లోపల ప్యాక్ మ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళ ఐటమ్స్ని నీట్గా ప్యాక్ చేసి ఇందులో పెడతారు. మనం ఈ కవర్స్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ QR కోడ్ ఉందా, దీన్ని స్కాన్ చేయాలి. దీన్ని స్కాన్ చేసి ఇందులో ఉన్న ఐటమ్స్ అయితే పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న బిన్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతాయి. ప్రతి బిన్ లో ఐటమ్స్ ఉన్నాయంటే మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. మన ఐటమ్ ఏ బిన్ లో ఉంది అనేది మన యాప్ లోనే క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. మనం పిక్ చేసిన ఐటమ్స్ వైట్ లో ఉంటే వైట్ కలర్ బిన్ చూపిస్తుంది, రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ బిన్ అయితే చూపిస్తూ ఉంటుంది. చూసారు కదా, మొత్తానికి స్టోర్ లోపలికి వెళ్ళి ఫస్ట్ ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఇందులో 5 ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ పాల ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఐటమ్స్ ఇక్కడే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ ఇందులో ఉన్నాయా లేదా అనేది. మీరు డివైస్ ఓపెన్ చేసి చూస్తే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి పాల ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఈ పాల ప్యాకెట్లు అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నావిగేషన్ బటన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే మనం డెలివరీ చేయాల్సిన లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ మైగేట్ ఓటీపీ కూడా వచ్చేసింది. అంటే మనం పెద్ద పెద్ద టవర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. అందుకోసమే ఈ ఓటీపీ అయితే వచ్చింది. ఈ ఓటీపీ ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మీకు తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు నావిగేషన్ ఓపెన్ చేసిన ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 5 minutes మనం డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ గూగుల్ మ్యాప్ అయితే చూపిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. మీలో కొంతమందికి ఈ జెప్టో గురించి తెలీదు. అసలు జెప్టో అంటే ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. జెప్టో అనేది ఒక గ్రాసరీ ఆన్లైన్ షాప్. కస్టమర్స్ ఇంట్లోనే ఉండి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేవి ఇందులో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ చేయాలి. దీన్నే జెప్టో గ్రాసరీ ప్లాట్ఫామ్ అని అంటారు. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ ఆన్లైన్ లో ఏదైనా ఐటమ్ ఆర్డర్ పెట్టారంటే విత్ ఇన్ 10 minutes లో కస్టమర్ కి డెలివరీ చేయాలి అనే కాన్సెప్ట్ తో ఈ జెప్టో తీసుకొచ్చారు. ఓకేనా, 10 minutes లో గ్రాసరీ డెలివరీ అవ్వాలంటే విత్ ఇన్ 4 kilometers లో జెప్టో డార్క్ స్టోర్స్ అయితే ఉండాలి. అందుకోసమే హైదరాబాద్ లో ఎవ్రీ 4 kilometers ఒక జెప్టో డార్క్ స్టోర్ అయితే ఉంటుంది. అందుకోసమే మనం జాయిన్ అయిన జెప్టో డార్క్ స్టోర్ లో విత్ ఇన్ 4 kilometers లో మాత్రమే మనకి ఆర్డర్లు అనేవి వస్తాయి. ఇందులో మనం జాయిన్ అయ్యి పార్ట్ టైం చేసుకోవచ్చు, అలాగే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. ర్యాపిడో బైక్ టాక్సీలో హైదరాబాద్ మొత్తం తిరగాలి కదా, బట్ ఇక్కడ హైదరాబాద్ మొత్తం తిరగని అవసరం లేదు. జస్ట్ 4 kilometers రేడియస్ లో తిరిగితే సరిపోతుంది. నేను మీకు క్లియర్ గా చెప్తాను. బైక్ టాక్సీలో ఒక రోజంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి, ఈ జెప్టోలో ఒక రోజంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి, ఏ ప్లాట్ఫామ్ ఎవరికి సూట్ అవుతుంది అనేది లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చేసాను. లొకేషన్కి రాగానే మార్క్ అరైవ్డ్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. కస్టమర్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం డెలివరీకి వెళ్ళిపోదాం. నా ముందు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ ని చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇందు లోపలికి వెళ్ళి రావాలంటే ఎలా లేదన్నా 15 నిమిషాల టైం అయితే లాస్ అవుతూ ఉంటుంది. మొత్తానికి సెక్యూరిటీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనకి ఆల్రెడీ ఓటీపీ అలొకేట్ అయింది కాబట్టి ఈ ఓటీపీ వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. ఓటీపీ లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకోసం వచ్చాము, మన ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఇదంతా జరగాలంటే ఒక 5 minutes టైం అయితే వేస్ట్ అవుతుంది. సెక్యూరిటీ గేట్ దగ్గర కాస్త టైం వేస్ట్ అవుతుంది. దాన్ని పక్కన పెడితే లోపల ఒక 10-15 టవర్లు అయితే ఉంటాయి. ఈ టవర్ ఎక్కడ ఉందో ఎతికి పిచ్చెక్కిపోవాలి. కొత్త వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. నాకు ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా
ఫ్లాట్కి అయితే వచ్చేసాను. రాగానే మన దగ్గర ఉండే ఐటమ్స్కి నీట్గా ఒక ఫోటో అయితే తీసుకున్నా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం. ఓకేనా, మేడం గారు అయితే వచ్చారు, నా దగ్గర ఉండే ఐటమ్స్ అయితే డెలివరీ చేసేసాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని మీకైతే చూపిస్తాను. సక్సెస్ఫుల్ గా ట్రిప్ అనేది ఎండ్ చేసిన 19 మినిట్ టైం అయితే పడింది. కస్టమర్ బిహేవియర్ పెట్టి రేటింగ్ ఇచ్చేసిన, దీన్ని కాస్త పైకి స్క్రోల్ చేస్తే 30 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఏంట్రా ఈ ఎర్నింగ్స్ అని చూసి నేనైతే షాక్ అయిపోయాను. బట్ ఈ జెప్టోలో ఇలానే ఉంటాయి ఎర్నింగ్స్. ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్కి వస్తే అడుగడుగున అవరోధాలే. చూడండి, ఈ సర్వీస్ లిఫ్ట్ మళ్ళీ ఎప్పటికి రావాలి పైకి, ఇక్కడే ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. ఇలాంటి టవర్స్ దగ్గరికి వచ్చామంటే ఎలా లేదన్నా 20 మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ రైట్ ఫినిష్ చేసి బయటకు వస్తూ ఉండగా మన ఫాలోవర్ అయితే కనిపించారు, తనకి హాయ్ చెప్పి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. బ్యాక్ టు స్టోర్కి వచ్చేసాం కదా, స్టోర్కి రాగానే రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్, దీనిపైన ఇలా రైట్కి స్వైప్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ అయితే మనకు వస్తుంది. వావ్, నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. లోపలికి వెళ్ళి ఆ ఐటమ్ అయితే పిక్ చేసుకుందాం. ఒక్కొక్కసారి ఆర్డర్ వెంటనే పడుతుంది, బట్ ఆ ఆర్డర్ ఐటమ్ ప్యాకింగ్ అవ్వడానికి కాస్త టైం పడుతూ ఉంటుంది. ఇక్కడే ఒక 10-5 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఆర్డర్ అయితే బాగానే ఇచ్చేసారు, బట్ ఈ ఆర్డర్లో ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ నాకు బ్యాచ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి, 2 ఆర్డర్స్, ఇంకా ఐటమ్స్ అయితే ప్యాక్ అవ్వలేదు. నేను లోపలికి వచ్చి కూర్చున్నా, 5 మినిట్స్ అయింది. ఇప్పుడైతే ఆర్డర్ ఐటమ్ ప్యాకింగ్ అయ్యి బిన్లో అయితే పెట్టేశారు. బిన్లో పెట్టగానే మనకి ఆ ఐటమ్స్ ఏ బిన్లో పెట్టారో క్లియర్గా వీళ్ళైతే మ్యాగ్జిన్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, నెంబర్స్తో సహా ఇచ్చారు. ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి అందులో ఉన్న ఐటమ్స్ అయితే మనం పిక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఫస్ట్ డే ఈ జెప్టోలోకి వర్క్ చేయడానికి వస్తూ ఉంటే, మీకు తెలియకపోతే అక్కడ జెప్టో రైడర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా మీకైతే చెప్తారు. ఫస్ట్ ఐటమ్స్ పిక్ చేసుకున్నా కదా, అదే విధంగా సెకండ్ ఐటమ్ కూడా పిక్ చేసుకున్నా. ఈ 2 ఐటమ్స్ ఒకే కస్టమర్ కి డెలివరీ చేయాలా, లేకుంటే 2 వేరే వేరే కస్టమర్ కి డెలివరీ చేయాలనేది ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేశాక మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఒక 5 మినిట్స్ అయితే కూర్చున్న తర్వాత ఐటమ్స్ ప్యాక్ చేసి ఇచ్చారు. వీటిని మనం అయితే డెలివరీ చేయాలి. ముందైతే ట్రిప్ స్టార్ట్ చేద్దాం. నావిగేషన్ చూద్దాం, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందనేది. 1.1 కిలోమీటర్. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. మీలో చాలా మంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే, అన్న జెప్టో బెస్టా బ్లింకిట్ బెస్టా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ 2 ఒకేలా వర్క్ చేస్తూ ఉంటాయి. జెప్టో అయినా సరే గ్రాసరీ డెలివరీయే, బ్లింకిట్ కూడా గ్రాసరీ డెలివరీయే. కానీ జెప్టోలో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువగా ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కంపేర్ టు బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్తో పోల్చుకుంటే జెప్టోలో కొంచెం ఎక్కువగా ఆర్డర్ ఫ్లో అనేది ఉంటుంది. ఎందుకంటే బ్లింకిట్ అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్తో పోల్చుకుంటే జెప్టోలో ఉన్న ప్రొడక్ట్స్ ప్రైస్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ప్రైస్ తక్కువ ఉంటే కస్టమర్స్ ఎక్కువగా జెప్టోలోనే కదా ఐటమ్స్ ని ఆర్డర్ పెట్టుకుంటారు. అందుకోసమనే నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను, జెప్టో వర్సెస్ బ్లింకిట్ ఏదైనా గ్రాసరీస్ ఆర్డర్ పెడదాము అని చెప్పేసి. ఎలా లేదన్నా 30 నుంచి 50 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. 50 రూపీస్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి నేను కూడా ఇంటికి ఏదైనా కావాల్సిన ఐటమ్స్ ఉంటే జెప్టోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను. ఫైనల్ గా నేనేమంటానంటే, ఒక నెలంతా కూడా జెప్టోలో వర్క్ చేయండి, మంచి ఎర్నింగ్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, అలాగే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. 1 మంత్ అయిపోయిన తర్వాత బ్లింకిట్ లో జాయిన్ అవ్వండి. బ్లింకిట్ లో 1 మంత్ వర్క్ చేస్తే మీకే తెలుస్తుంది జెప్టోలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయా, బ్లింకిట్ లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయా అనేది. మొత్తానికి కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాం. మన దగ్గర ఉండే ఈ ఐటమ్స్ ని డెలివరీ చేయాలి. వెళ్దాం. ఇందులోనే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. మేడం చెప్తానా, ఏం పెట్టారు మేడం ఆర్డర్ ఏం పెట్టారు? డోలో, ఇంకా బింగో, కిట్ క్యాట్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేసాం. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. మీరు ఐటమ్స్ డెలివరీ చేసే దానికంటే ముందు కరెక్ట్ పర్సన్కి డెలివరీ చేశారా లేదా కనుక్కొని డెలివరీ చేయండి. వారి పేరైనా కనుక్కోండి, వాళ్ళ ప్రొడక్ట్స్ అయినా తెలుసుకోండి. ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం, సెకండ్ ఆర్డర్ అనేది ట్రిప్ అనేది స్టార్ట్ చేసినాం. ఇక్కడే చూపిస్తుంది సేమ్ అదే అపార్ట్మెంట్లో అదే మేడం గారికి అయితే ఇవ్వాలి. కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఇచ్చేసాను కాబట్టి ట్రిప్ అనేది డైరెక్ట్ గా ఎండ్ చేస్తాను. 15 మినిట్స్ లో ఫస్ట్ ఈ 2 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు టోటల్ ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని చూద్దాం. 48 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంతకు ముందు 30 రూపీస్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఇంకొక 18 రూపీస్ అయితే వచ్చింది. టోటల్ గా 48 రూపీస్ ఎర్నింగ్స్. దాంతో పాటుగా మనకి ఇన్సెంటివ్ అమౌంట్ కూడా వస్తుంది. ఈ రోజు మొత్తంలో 1200 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 500 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. బట్ ఆ ఇన్సెంటివ్ అమౌంట్ చేయడం కోసం నేను పిచ్చికొక్కలా కష్టపడాలి, తప్పదు. 1000 రూపాయలు ఎర్నింగ్ చేయాలంటే ఆసామాసి కాదు ఈ జెప్టోలో. ఆర్డర్ ఫినిష్ అయిన వెంటనే స్టోర్ కి అయితే వెళ్ళిపోవాలి. ఎక్కడుంటే అక్కడ ఆర్డర్లు అయితే రావు. స్టోర్ కి వెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ మనకి అయితే ఆర్డర్లు వస్తాయి. రిటర్న్ బ్యాక్ టు స్టోర్ కి అయితే వచ్చేసాం. స్టోర్ కి రాగానే తెలిసిందే కదా, రీచ్ స్టోర్ పైన రైట్కి స్వైప్ చేయాలి. మొత్తానికి వెళ్ళగానే ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఈ ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. నావిగేషన్ చూద్దాం.
ఈసారి కొంచెం లాంగ్ పడినట్టు ఉంది. 3.4 కిలోమీటర్ చూపిస్తుంది. 3.4 కిలోమీటర్ వెళ్ళి ఈ ఐటమ్ డెలివరీ చేద్దాం. ఈ రైడ్లో ఎంత అర్నింగ్స్ వచ్చినాయి మీకు చూపిస్తాను. అన్నా అవునా, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారన్నా? బాగానే వస్తున్నాయి అర్నింగ్స్. ఎంత వస్తుంది వారానికి? 13,000 వస్తున్నాయా? పర్లేదా? మమ్మల్ని చూసి వచ్చారా? కానీ కష్టం మాత్రం మీదే అన్న, మమ్మల్ని చూసి వచ్చినా సరే. సరే అన్న, ఓకే మరి కలుద్దాం, ఇక్కడే ఉంటాను అన్న. చెప్తే ఆర్డర్ పెట్టారా? కొంచెం కింద పట్టుకుంటున్నా, ఇది పాల ప్యాకెట్ కదా, చినిపోయింది. సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ కూడా మనం డెలివరీ చేసాం. మార్కాష్ డెలివరీ. మనం 3.1 కిలోమీటర్ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఈ ఆర్డర్ డెలివరీ అయితే చేసాం కదా. ఈ ట్రిప్లో ఎంత అర్నింగ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. టోటల్గా 99 రూపీస్ అర్నింగ్స్ అయితే అయ్యాయి. ఫస్ట్ ఆర్డర్కి 30 రూపీస్ ఇచ్చారు. తర్వాత ఆర్డర్కి 1 కిలోమీటర్ డెలివరీ చేసాం కాబట్టి 1 కిలోమీటర్ లోపల డెలివరీ చేసినందుకు 18 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 3 కిలోమీటర్ వచ్చాం కాబట్టి మనకి 51 రూపీస్ అర్నింగ్స్ అయితే వచ్చాయి. చూడండి, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి డే మొత్తం వర్క్ చేసి అలసిపోయేదానికంటే మార్నింగ్ ఒక 5 అవర్స్, రాత్రిపూట ఇంకొక 5 అవర్స్, టోటల్గా 10 అవర్స్ వర్క్ చేసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ పెట్రోల్ పోయి 800 నుంచి 1,200 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్డర్స్ కూడా మార్నింగ్లో ఎక్కువగా వస్తాయి, తర్వాత రాత్రిప్పుడు ఎక్కువగా వస్తాయి. ఈ మధ్యాహ్నంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, ఆర్డర్లు కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. చూసారు కదా, ఇప్పుడు నాకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. ఓకేనా? ఈ జెప్టోలో వారానికి ఒక్కొక్క రైడర్ 18,000, 20,000, 25,000 సంపాదిస్తారంట. అది నిజమేనా? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా. నేను వారం మొత్తంలో 20,000 సంపాదించాలనుకుంటున్నాను, కుదురుతుందా అని చెప్పి అడుగుతున్నారు. వారంలో 20,000 సంపాదించాలంటే ఆసామాషి కాదు. ప్రతిరోజు మీరు 18-20 గంటలైతే ఈ జెప్టోలోనే పనిచేయాలి. తిండి తిప్పలు మానేయాలి, ఎండ వాన తడిచి ఇందులో వర్క్ చేయాలి. మీరు ఫ్యామిలీని మర్చిపోవాలి, మీ ఇల్లు ఎక్కడ ఉందో కూడా మీరు మర్చిపోవాలి. 24 అవర్స్ ఈ జెప్టోలోనే వర్క్ చేయాలి. అలా చేస్తేనే వారంలో మీరైతే 18,000, 20,000 అయితే సంపాదించగలరు. అలా చేస్తే ఖచ్చితంగా మీరు సంపాదించిన మనీ మొత్తం కూడా హాస్పిటల్లో పెట్టేయాలి. డబ్బులు అవసరం ఉంది కదా అని చెప్పి ఆబరాగా డ్రైవింగ్ చేసి ఏ లారీ కింద పడే కంటే నెలగా వెళ్ళి వారం మొత్తంలో 7 నుంచి 10,000 రూపాయలు ఎర్నింగ్ చేసుకోవడం బెటర్ కదా. 10,000 రూపాయలు ఎర్నింగ్ చేసుకున్నా అందులో 2,500 రూపాయలు పెట్రోల్కి పోయినా రిమైనింగ్ మీకు 7,500 రూపాయలు మిగులుతాయి. 7,000 రూపాయలు అనుకున్నా సరే మీకు 2 వారాలకి 14,000, నెల వచ్చేసరికి 28,000 రూపాయలు అయితే మిగులుతాయి. ఆ 28,000 రూపాయల్లో మీ హాస్టల్ ఫీజు, బైక్ మెయింటెనెన్స్ కి 10,000 రూపాయలు పోయినా ఇంకా 18,000 రూపాయలు అయితే మిగులుతాయి. చూసారా, డైలీ 10 అవర్స్ వర్క్ చేస్తే 18,000 మిగులుతున్నాయి. సరిపోతాయి కదా. ఎందుకు మీరు 20 గంటలు 18 గంటలు పనిచేసి మీ హెల్త్ ని కోల్పోతారు? ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ ని కోల్పోయిన వాళ్ళే. ఇప్పటి వరకు వారంలో 30,000, 20,000 సంపాదించిన వాళ్ళ హెల్త్ ఫిట్ గా ఉన్నారని చరిత్రనే లేదు. ఫైనల్లీ నేనైతే మీ అందరికి ఒకటే సజెషన్ చేస్తాను, మీరు కంటిన్యూస్గా వర్క్ రండి. ప్రతిరోజు యావరేజ్గా 10 అవర్స్ నుంచి 12 అవర్స్ లాగిన్లో ఉండండి. యావరేజ్గా ఒక 1 అవర్కి 100 రూపాయలు ఎర్నింగ్స్ చేసినా సరే 10 గంటల్లో 1,000 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి. 1,000 రూపాయలు ఎర్నింగ్ చేస్తే దానికి ఇన్సెంటివ్ ఒక 400 రూపాయలు వస్తుంది. అంటే 10 గంటలు పని చేస్తే 1,400 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చినట్టే కదా. స్మార్ట్గా ఆలోచించి వర్క్ చేసుకోండి. ఫైనల్లీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్కి రాగానే ఆర్డర్ పడింది, లోపలికి వెళ్ళగానే ఐటమ్స్ ఇచ్చారు. ఈ ఐటమ్స్ చెక్ చేద్దాం. ముందైతే యాప్లో చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయో చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 2.2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అలాగే ఫుట్ ప్రింట్స్ మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇందులో ఎన్నో ఫ్లోర్ వెళ్ళాలి? సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళాలి. ఇప్పటి వరకు 1 అవర్ అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 1 అవర్కి 133 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇంకా వర్క్ చేద్దాం, ఇంకా ఎక్కువ మనీ అయితే ఎర్నింగ్ చేద్దాం. సో మార్నింగ్ టైంలో వస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి డే మొత్తం వర్క్ చేయాలంటే చినిగి చాట్ అయిపోద్ది. బట్ నేను ఇవాళ మొత్తం 9 అవర్స్ కంటిన్యూస్గా లాగిన్లో ఉండి ఎంత మనీ వస్తాయి మీకు చెప్తాను. బట్ రెగ్యులర్గా మీరు మార్నింగ్ ఒక 5 అవర్స్ చేయండి, అలాగే రాత్రి ఇంకొక 5 అవర్స్ చేసుకుని టోటల్గా 10 అవర్స్కి పెట్రోల్ పోయి 800 రూపాయల నుంచి 1,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఇంకా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, వెళ్తూ మీకు చెప్తాను. ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాం. మీలో చాలా మంది ఒక డౌట్ పడుతూ ఉంటారు, ర్యాపిడో బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా, జెప్టోలో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయా అని చెప్పి.
ఇక్కడ మనీని కాస్త పక్కన పెడితే ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తే హార్డ్ వర్క్ ఉంటుంది, ఏ వర్క్ చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది అనేది మాత్రమే మీరు ఆలోచించండి. ఇక్కడ జెప్టోలో వర్క్ చేస్తే వితిన్ 4 కిలోమీటర్లలో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఆర్డర్కి 10 నిమిషాలు 15 నిమిషాలు గ్యాప్ వచ్చినా సరే కాస్త రిలీఫ్ అవుతారు. మీకంటూ స్పెసిఫిక్ స్టోర్ ఉంటుంది కాబట్టి స్టోర్లో వెయిటింగ్ చేయొచ్చు. మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వచ్చు. బట్ బైక్ ట్యాక్సీ చేస్తే అలా కాదు, హైదరాబాద్ మొత్తం తిరగాలి, ఎక్కడైనా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఖాళీగా ఇంటికి రావాలి. బైక్ ట్యాక్సీలో వర్క్ చేసినా సరే మనం మేనేజ్ చేసుకోవాలి. డే టైంలో వర్క్ చేయకుండా రాత్రిపూట బైక్ ట్యాక్సీ చేయాలి, ఎర్లీ మార్నింగ్స్లో బైక్ ట్యాక్సీ చేయాలి. బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళందరూ కూడా పవర్ బ్యాంక్ ఇలాంటివి క్యారీ చేయాలి. వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మనం బైక్ ట్యాక్సీలు కూడా ఎక్కువ మనీ అయితే సంపాదించవచ్చు. మీరు పార్ట్ టైం మాత్రమే వర్క్ చేయాలి అనుకుంటున్నారు, జస్ట్ 4-5 అవర్స్ వర్క్ చేసి ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే ఈ జెప్టోలోకి రావద్దు. మినిమం 8 to 9 అవర్స్ వర్క్ చేస్తాను అనుకుంటేనే జెప్టోలోకి రండి. లేదనుకుంటే బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకుంటేనే ఎక్కువ మనీ అయితే వస్తాయి. ఈ జెప్టోలో ఎర్నింగ్స్కి వచ్చిన మనీ చాలా తక్కువగా వస్తాయి. ఇక్కడ మనం ఇన్సెంటివ్స్ని కూడా ఫోకస్ చేయాలి. ఈ ఎర్నింగ్స్తో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా వస్తేనే ఆ రోజులో మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ డబ్బులు మనకి మిగులుతాయి. ఓన్లీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే ఆ వచ్చిన ఎర్నింగ్స్ పెట్రోల్కి కూడా సరిపోవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాబా ఏమి ఎండరా బాబు, ఈ ఎండకి కళ్ళు కాలిపోతున్నాయి, ఇంజన్ వేడికి కాళ్ళు కాలిపోతున్నాయి. అందుకోసమే ఈ కళ్ళద్దులు అయితే ఇంటి నుంచి తెచ్చుకున్నా. సో మీరు కూడా డే టైంలో వర్క్ చేసే వాళ్ళైతే ఇలాంటి కళ్ళద్దులు వాడండి. అట్ ది సేమ్ టైం ఫుల్ ట్రాఫిక్, ఈ ట్రాఫిక్లో దాహం అవుతుందని చెప్పి వాటర్ బాటిల్ తీసుకున్నా. అట్ ది సేమ్ టైం స్నాక్స్ కూడా తీసుకున్నా. మీరు చాలా మంది స్నాక్స్ అని చెప్పేసి ఈ గడ్డి గాదర మొత్తం తింటూ ఉంటారు. ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినేదానికంటే ఈ ఫ్రూట్స్ తినడం బెటర్. అందుకోసమే నేనైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. మీరు కూడా డే టైంలో వర్క్ చేసే వాళ్ళైతే ఆకలితో వర్క్ చేయకుండా ఏదో ఒకటి అయితే మీరు తినండి. ఇకపోతే మెయిన్ విషయంకి అయితే వద్దాం. మీరు చాలామంది జెప్టోలో జాయిన్ అయిన తర్వాత అన్న ఈ జాయినింగ్ బోనస్ 10,000 చూపిస్తుంది రావట్లేదు అన్న అంటున్నారు. జెప్టోలో జాయిన్ అయితే 10,000 రూపీస్ ఇవ్వరు. ఇందులో వర్క్ చేస్తేనే జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. దీనికంటూ స్లాబ్స్ అయితే ఉంటాయి. ఆ స్లాబ్స్ అచీవ్ అయితేనే ఈ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఇంకొంతమంది అంటే అన్న నేను జెప్టోలో జాయిన్ అయ్యానన్నా నాకు ఆర్డర్లు రావట్లేదు అన్న అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఆర్డర్లు అనేవి ఫస్ట్ 100 ఆర్డర్స్ స్లోగా వస్తాయి. మీరు ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు COD ఆర్డర్స్ అలాగే ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ రెండు కలిపి వస్తాయి కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. మీరు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు COD ఆర్డర్స్ అనేవి రావు. ఓకేనా, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్లు మాత్రమే వస్తాయి. ఫస్ట్ 100 ఆర్డర్స్ కంప్లీట్ చేయండి, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు అయితే వస్తాయి. మీరు కూడా డైలీ ఇలా జెప్టోలో వర్క్ చేస్తూ ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే జెప్టో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లింక్ నుంచి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అంటూ అప్ టు 10,000 రూపీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, జస్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు అనుకుంటే EV వెహికల్ సెలెక్ట్ చేసుకుంటే వితిన్ 1 అవర్లో మీ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉంటే రెంటెడ్ వెహికల్తో కూడా మీరు జెప్టోలో వర్క్ చేసుకోవచ్చు. ఈ గ్రాసరీ డెలివరీ నా వల్ల కాదు భయ్యా, నేను బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తాను అనుకుంటే ర్యాపిడో బైక్ ట్యాక్సీలో వర్క్ చేయండి. అక్కడ కూడా వర్క్ జోన్ ఉంటుంది, మీకంటూ ఒక స్పెసిఫిక్ జోన్ ఉంటుంది. ఆ జోన్లో వర్క్ చేస్తే కిలోమీటర్కి 12 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీని గురించి రేపు ఇంకా క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. మీరు ర్యాపిడోలో కావాలంటే ర్యాపిడోలో కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ర్యాపిడో యాప్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ లింక్ నుంచి జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. టైం అంతా ఇక్కడే వేస్ట్ చేయకూడదు. మనం ఈరోజు చాలా ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. నేను మళ్ళీ స్టోర్కి రాగానే నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాయి. ఐటమ్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన డెలివరీ పాయింట్కి అయితే వెళ్తున్నాను. డెలివరీ పాయింట్ వచ్చరికి మహేం విహంగా అయితే చూపించింది. డైరెక్ట్గా మహేం విహంగాకి వచ్చి ఎంట్రీ అయితే చేపించుకున్నా. ఇక్కడ ఎంట్రీ చేసుకున్న తర్వాత అప్రూవల్ అయితే రావట్లేదు. ఏంట్రా అప్రూవల్ రావట్లేదు అని కస్టమర్కి కాల్ చేస్తే అన్న ఆ లొకేషన్ కాదన్న ఇంకొక లొకేషన్ అప్డేట్ చేశాను చూడండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి 1 కిలోమీటర్ దాటి మళ్ళీ వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఈ ఎండాకాలంలో ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటే చిరాకు అయితే వస్తూ ఉంటుంది. 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలన్నా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన సెకండ్ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ఈ డ్రాప్ పాయింట్ అయినా కరెక్ట్గా పెట్టారో తెలియదు. వాట్సాప్లో లొకేషన్ తీసుకుని మరీ వచ్చాను. లొకేషన్కి రాగానే వాళ్ళ అపార్ట్మెంట్ అయితే కనిపించింది. లోపలికి వెళ్ళి మన దగ్గర ఉండే గ్రాసరీస్ అయితే డెలివరీ చేసి వచ్చేద్దాం. ఇలాంటి రాంగ్ డెలివరీ అడ్రస్లు మీకు వస్తే మీరు ఏం చేస్తూ ఉంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్యా. మొత్తానికి ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసాను. ఈ ఆర్డర్లో హెడ్ఏక్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఈ కస్టమర్ ఇంతకు ముందు ఇంకొక లొకేషన్ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే అన్న ఆ లొకేషన్ కాదన్న లొకేషన్ అప్డేట్ చేశాను చూడండి అని చెప్తున్నారు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే అది కాదన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 1 కిలోమీటర్ అయ్యి ఇక్కడికైతే వచ్చాను. ఫైనల్గా ఈ ట్రిప్ అయితే ఎండ్ చేశాను. ఇలాంటి తలటెక్క పనులు ఎందుకు చేస్తాను నాకు తెలియదు. నా టైం పెట్రోల్ రెండు లాసే. వన్స్ ఐటమ్ పిక్ చేసుకున్నామంటే ఆ కస్టమర్ ఎక్కడున్నా సరే వెతికి మరీ డెలివరీ చేయాలి. ఎక్కడంటే 10 కిలోమీటర్ కాదు, మినిమం అక్కడ నుంచి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో ఉంటే వెళ్ళి డెలివరీ చేయాల్సిందే. మొత్తానికి 175 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి చూడండి.
మనం వర్క్ చేసేటప్పుడు ఆర్డర్ పైన వచ్చిన ఎర్నింగ్స్ కాకుండా మనకి అడిషనల్గా ఇందులో ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. గెట్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇది చూడండి, 254 రూపాయలు ఎర్నింగ్స్ చేస్తే అందులో 90 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ 390 రూపీస్ ఎర్నింగ్స్ చేస్తే 136 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. 1 డేలో 1220 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 500 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇలా ఇన్సెంటివ్స్ చెక్ చేసుకోండి, ఎక్కువసేపు వర్క్ చేసి ఎక్కువ ఇన్సెంటివ్ ఎర్నింగ్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్దాం. ఎండలో బైక్ ట్యాక్సీ కానీ ఇలాంటి డెలివరీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటర్ బాటిల్స్ ఇలాంటివి అయితే క్యారీ చేయండి. మొత్తానికి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఎక్కడ ఏవిఆర్ రెసిడెన్స్ అక్కడ ఉంది. ఈ ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. హలో మేడం, ఏవిఆర్ రెసిడెన్సీ మేడం. ఇందులో ఏ ఫ్లాట్ నెంబర్ ఎంత మేడం? 101 number step ఓకే, ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చానా? first floor. ठीक है, आ रहा मैम. సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. ఈ ఆర్డర్ డెలివరీ అయితే ఫినిష్ చేసాం కాబట్టి టోటల్గా మనకి ఫస్ట్ ఇన్సెంటివ్ స్లాబ్కి అయితే ఎలిజిబుల్ అయ్యాం. ఫస్ట్ ఇన్సెంటివ్ 90 రూపీస్ అయితే వచ్చాయి. మళ్ళీ సెకండ్ ఇన్సెంటివ్ కావాలంటే ఇంకొక 100 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేయాలి. చేస్తే ఇంకొక 136 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. చూపిస్తుంది కూడా మీకు. ఇలా నేను కంప్లీట్ చేసిన ప్రతి ఆర్డర్ మీకు చూపించాలంటే వీడియోలు బాగా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే బాగా లెంత్ అయిందని నాకు తెలుసు. నేను టోటల్గా ఎంత ఎర్నింగ్ చేశాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. నేను ఇప్పటి వరకు ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయలేదు, వీడియోస్ మీద ఫోకస్ చేశాను. ఇప్పటి నుండి ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఫైనల్గా ఎంత ఎర్నింగ్ చేశానో, ఎంత పెట్రోల్ పోయింది అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఫైనల్లీ నా జెప్టో ఎర్నింగ్స్ చూపించే సమయం అయితే వచ్చేసింది. ఈరోజు నేను 8 అవర్స్ లాగిన్లో ఉండి 1286 రూపాయలు ఎర్నింగ్ చేసిన. నాకు ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేసరికి 320 రూపీస్ అయితే వచ్చింది. అలాగే సర్జ్ అమౌంట్ వచ్చేసరికి 265 రూపీస్ అయితే వచ్చింది. టోటల్గా 1286 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. ఇందులో పెట్రోల్కి కొంత మనీ అయితే పోయి ఉంటుంది. నా బైక్ మైలేజ్ రాదు కాబట్టి యావరేజ్గా 280 రూపీస్ పెట్రోల్కే పోయింది అనుకుందాం. అయితే రిమైనింగ్ 1000 రూపీస్ నాకైతే ప్రాఫిట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే జెప్టోలో వర్క్ చేయాలంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి.